మహిళలు కుటుంబ జీవన ఉపాధికి కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కుట్టు మిషన్ ద్వారా ఇంట్లోనే ఉంటూ ఉపాధి పొందవచ్చని, నెలకు 15,000 పైన సంపాదించుకోవచ్చని అన్నారు. కావలి వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి అని, ఉపాధి నిత్యం లభిస్తూ ఉంటుందని తెలిపారు. 3 నెలల శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, కోఆర్డినేటర్ ఎన్ పద్మ, ఎంఈఓ గోవిందయ్య, టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, టీడీపీ నాయకులు నాయుడు రాంప్రసాద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంత కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే, మీరు నేర్చుకుంటే మంచి స్థాయికి రావాలని మీ అందరికి కూడా దీన్ని కృషి చేసి ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని తప్పకుండా కావాలి. ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్స్ పరంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా మీకు అండగా ఉంటాం. ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారు. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. మీరు మొదట వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా చాలా మందిలో మార్పు వస్తుంది, ఇంకా వేల మందిగా నేర్చుకోవడానికి వస్తుంది. ఈ రోజున కావలి నియోజకవర్గంలో 584 మందికి ఈ రోజున ఈ కుట్టు మిషన్ కేంద్రం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఉచితంగా ఈరోజు ఆ మిషన్లు ఇచ్చి 558 మంది తమ స్వశక్తి మీద ఆధారపడే విధంగా ఈరోజు చేసినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని మన అందరం కూడా కొనియాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. టీవీ కొనగానే టైం అంతా టీవీకి, సినిమాలకి, సీరియల్కి సరిపోయింది. మా టీవీ ఆ టీవీ 24 గంటలు పెడతాం. అప్పుడు కరెంటు బిల్లు గురించి ఆలోచించాం. ఎప్పుడు కూడా స్టార్టింగ్ కష్టం అనిపిస్తుంది. ఈరోజు మీకు 3 నెలల పాటు ఈ మిషన్ మీద మీకు నేర్పుతున్నారు అంటే ఆటోమేటిక్గా మీరు ఈ 3 నెలల్లో సాధన చేస్తే ఆటోమేటిక్గా మిషన్తో పాటు మీ ఆలోచన విధానం మారదు. ఎస్, నేను ఇది నేర్చుకుంటున్నా కాబట్టి రేపు నా ఇంట్లో మిషన్ పెట్టుకొని నా ఇంటి పక్క ఉన్నటువంటి వాళ్ళు ఒక 50 మంది లేదా ఒక 100 మంది ఆడవాళ్ళతో సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం పెట్టుకొని వాళ్ళ జాకెట్లు కానించి అన్నీ మనం కుడితే తెలియకుండా 7,000 రూపాయల మిషన్తో స్టార్ట్ అయినటువంటి మీ జీవితం నెలకి 10,000 రూపాయలు సంపాదించే స్థాయికి మీరు వెళ్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది చూసేటప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. పక్కన లేదని అనుకుంటారేమో, 7,000 రూపాయల కోసం అంత దూరం పోతుందని అనుకుంటారేమని సగం మంది ఎగ్గొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. చేసే పనిలో చిత్తశుద్ధి, చేసే పనిలో మంచి పని అన్నప్పుడు అది ఎంతకైనా పర్లేదు. జీవితం ఎప్పుడు కూడా నేల మీద స్టార్ట్ అయ్యి మన శిఖరాల స్థాయికి మన కీర్తిని తీసుకుపోతుంది. అందుకని ప్రభుత్వం ఈరోజు మీ అందరి కోసం, ఈ అధికారులందరూ మీకోసం నిరంతరం కష్టపడి మీలో చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తూనే ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఇంకొకటి ఏంటంటే మిగతా వ్యాపారాలు సీజనల్గా ఉంటాయి, కొన్ని రకాలుగా మళ్ళీ ఆగిపోతుంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమాజంలో అందంగా కనిపించాలని, వేసుకునే బట్టలు అందంగా ఉండాలని, ఎట్టంటే వేసుకోవడం కాదు, స్టిచ్చింగ్లో క్వాలిటీగా బాగా కుట్టించుకొని నైస్గా ఉండేటట్టు కుట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. అందంగా ఉన్నోడికి ఉంటుంది, అందంగా లేనోళ్ళకి కూడా అదే కోరుకుంటుంది, ఒళ్ళంతగా అందంగా కనిపించాలని. కాబట్టి ఇది నిరంతరం జరిగేటువంటి ఈ స్వింగ్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇంకొక బెట్టు మన కావలిలో గొప్పది ఏంటంటే, కావలి వయసు ప్రముఖులు కావలిని వస్త్ర వ్యాపార సామ్రాజ్యంగా ఒక తీసుకొచ్చారు. అందులో భాగంగా కందుకూరు సత్యనారాయణ గారు, ఆయన ఈరోజు కందుకూరు గార్మెంట్స్ అని పెట్టి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్టోర్ నరసింహరావు గారు, ఆయన ఒక కంపెనీని పెట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. శ్రీరామ్ మాలోత్రి గారు, ఆయన ఒక గార్మెంట్ కంపెనీని పెట్టి కావలిలో ఇస్తున్నారు. మీరు ఒక్కసారి కంపేర్ చేయండి. కలకత్తా వాళ్ళు వచ్చి భార్య బిడ్డలు ఆడు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు టైలరింగ్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. మన ఇళ్లలో కూర్చొని మనం ఎందుకు సంపాదించలేము? ఒక్కసారి ఆలోచించండి. కలకత్తా వాళ్ళు, అస్సాం వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఈరోజు గార్మెంట్ కంపెనీలో మన కావలిలో పనిచేస్తున్నారు. మీలో చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది. మనం సాగులు ఎత్తుకుంటాం.
మనం ఈరోజు భాగం ఇది తాము చూద్దాం. ఇది కాదు ఎదగాలని తపన. నా కుటుంబం నేను వృద్ధాప్యానికి వచ్చే నాటికి ఎవరి మీద ఆధారపడకుండా నా వెనక కొంత సంపాదన ఉండాలన్న ఆలోచన, నా బిడ్డలను ఉన్నత స్థాయికి తీసుకుపోయిన ఆలోచన, దృఢ సంకల్పం మనలో ఉంటే మనం చిన్నదైనా అది పెద్దదిగా ఎత్తుకోవచ్చు. అందుకనే ఇది ఒక ఫ్యాషన్ డిజైన్. నిరంతరం కూడా ఎన్ని గార్మెంట్ కంపెనీలు వచ్చినా, ఎన్ని రెడీమేడ్ షాపులు వచ్చినా ఎవర్ గ్రీన్గా ఉండేటువంటిది ఈ స్టిచ్చింగ్ అనేది. నిరంతరం కూడా ఇంటిలో ఉండి మన ఇంట్లో ఉండి వంట వండుకుంటూ అక్కడే కూర్చొని 2 గంటలు 3 గంటల పాటు చేసినా రోజుకి 500-600 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండేది. కాబట్టి మనందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇది మీతోనే కాదు, మీ పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. ప్రభుత్వం దారి చూపిస్తుంది. నిన్ను జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీకు దారి చూపిలా. నువ్వే దోగాటం నేర్చుకున్నావు, నువ్వే నడక నేర్చుకున్నావు. నడక నేర్చుకున్న తర్వాత పలక బలపం ఇచ్చి తల్లిదండ్రులు మిమ్మల్ని స్కూల్ దాకా తీసుకుపోయారు. తర్వాత మనమే చదివి మనమే పెరుగుతున్నాం. మన వ్యాపారాన్ని మనమే పెంచుకోవాలి. దారి చూపించేది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ రోజున మీ ముందుకు వచ్చింది, మీ అందరి కోసం పనిచేస్తుంది. మేమందరం నిరంతరం మేము పనిచేస్తున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా మీరందరూ నేర్చుకోరండి. ఆ గవర్నమెంట్ కంపెనీలు మిమ్మల్ని అందరినీ జీతగాలుగా మీరు పని ఉద్యోగాలు చేస్తారండి. ఆ కంపెనీలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఎందుకు మనం సంపాదించలేము? చిన్న వస్తువుతో కొంతమంది దోశ పినుతో పిండి కలిపి దోశల పోసి 5,000 రూపాయలు సంపాదిస్తున్నారు. సంకల్పం. వాళ్ళు రోడ్డు పక్కన అమ్ముకునేది ఫీలుగాల. నా వృత్తి దేవుడితో సమానం, దైవంతో సమానం. నా వృత్తిలో నేను ఓన్లీ మోసం చేయట్లా. కాబట్టి కష్టపడదామని రోడ్డు పక్కన దోశలు పోసి సంపాదిస్తున్నారు, పూలు అమ్ముకొని సంపాదిస్తున్నారు. ఈరోజు మనం ఇంట్లో కూర్చొని ఒక మిషన్ ముందు పెట్టుకొని అది అందరికీ అబ్బదు, అది ఒక ఆర్ట్. ఎందుకంటే ఒక బాగా ఉన్నటువంటి ఒక గుడ్డని చింపిరిగా చింపి దానికి ఒక ఆకృతి తీసుకొచ్చి ఒక జాకెట్ గానో ఒక షర్ట్ గానో ఇంకొక దానిగానో మీరు తయారు చేస్తున్నారు. ఇది ఒక స్కిల్ మీకు, ఇది ఒక ఆర్ట్. ఇది దాన్ని నేర్పించేదానికి ఈరోజు బీసీ కార్పొరేషన్ ముందుకు వస్తుంది. అందరూ కూడా అదేవిధంగా SC ST కార్పొరేషన్ ద్వారా కూడా అతి తొందరలోనే మళ్ళీ అందరూ కూడా నేర్పిపోతుంది. ఒక రకంగా మన కావుల్లో గార్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు మీరు ఇంట్లోనే కూర్చొని కుట్టించుకుంటా మాకు వాళ్ళ దగ్గర నుంచి సరుకు ఇప్పించండి అన్నా కూడా మీరు నేర్చుకొని వచ్చిన తర్వాత 10 మంది కలిసి మీ ప్రాంతంలోనే ఒక ఇంటిలో ఉండి మేము ఎక్కడే కట్టుకుంటా రోజు ఆడకు పోలేమంటే ఆ కంపెనీ వాళ్ళ చేత మీకు బట్టలు పంపించి సాయంత్రం కల్లా మీ చేత స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళేటట్టు కూడా మీకు పీస్ రేట్ ప్రకారం కూడా ఇప్పించేదానికి నేను ప్రయత్నం చేస్తా. మన కావాలని పేద కావాలుగా ఉండకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా జీవించాలంటే కష్టంతోనే స్టార్ట్ అయ్యే జీవితంలో కష్టపడితే తప్పకుండా విజయం మనం సాధించుతూ సంపాదించుకోగలం. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా చేయండి. ఒక యజ్ఞం. ఒక పూజారి వచ్చి నీ పరిస్థితి బాగలేదు 40 రోజులు దేవాలయం చుట్టూ తిరుగు, లేదా ఇంకో చుట్టూ తిరగమంటే మనం ఎంత కష్టం జాగ్రత్తగా తిరుగుతాం. అది మన జీవితానికి దారి చూపిపోయి సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2,500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టిపొట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.